హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలో ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 13/12/2024 శుక్రవారం భరణి నక్షత్రం ఉదయం 7:50 వరకు నడుస్తుంది. సో 7:51 నుండి కృత్తిక నక్షత్రం నడుస్తుంది. సో అలాగే శుక్లపక్షం నడుస్తుంది. సో అర్ధ నక్షత్రాలు నడుస్తుంది. మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 13/12/2024 శుక్రవారం భరణి నక్షత్రం ఉదయం 7:50 వరకు నడుస్తుంది. సో 7:51 నుండి కృత్తిక నక్షత్రం నడుస్తుంది. సో అలాగే శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ముందుగా భరణి నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ముందుగా వినయ కలర్ చూసినట్లయితే నల్ల సవల, గౌడు, ఎర్ర కాకి. వినయ కలర్ చూసినట్లయితే నల్ల సవల, గౌడు, ఎర్ర కాకి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే నెమలి, ఎరుపు మించిన కోడి, నెమలి, ఎర్రపొడ, కాకి. లాసే కలర్ చూసినట్లయితే నెమలి, ఎరుపు మించిన కోడి, నెమలి, ఎర్రపొడ, కాకి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే భరణి నక్షత్రములు వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకి కృత్తిక నక్షత్రములు వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. ముందుగా వినయ కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి, పిచ్చుకువన్నె గౌడు. వినయ కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి, పిచ్చుకువన్నె గౌడు. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే కాకి, నెమలి, ఎర్రపొడ. లాసే కలర్ చూసినట్లయితే కాకి, నెమలి, ఎర్రపొడ. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. కృత్తిక నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకు రోజుకు వచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాల మీద, కాకుల మీద, కాకి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు.
సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద పింగళాల మీద మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగలాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగలాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుకురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, డేగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద డేగల మీద మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుకురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుకురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి కాకుల మీద మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము. సో జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాల టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి.